హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. ఈరోజు నేను షేర్ చేసే వీడియో కొంచెం ఫన్నీ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. ఫన్నీ అంటే మనకి డైలీ యూస్ చేసే చాక్లెట్స్ అండి. ఇందులో ఫన్నీ ఏముంది అనుకోవద్దు, ఎందుకంటే చాలామందికి తెలిసిన చాక్లెట్స్ ఉంటాయి, తెలియని చాక్లెట్స్ కూడా ఉంటాయి. సో రెండు అయితే షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూసి షేర్ చేయండి. ఇందులో నా ఫేవరెట్ చాక్లెట్ వచ్చేసి కిట్ క్యాట్ అండి. అలాగే మీకు కూడా చాలా ఫేవరెట్ చాక్లెట్స్ అనేవి ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. సో మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. నేను ఈ వీడియోలో షేర్ చేసేవి ఒక 20 చాక్లెట్స్ నేమ్స్ అండి. అది కూడా ఇంగ్లీష్, తెలుగు, హిందీ కూడా షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా, విత్ పిక్స్ కూడా యాడ్ చేశాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ కూడా చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి డైరీ మిల్క్, DAIRY డైరీ మిల్క్, MILK మిల్క్. ఇది ఇంగ్లీష్. నెక్స్ట్ తెలుగులో వచ్చేసి అది కూడా డైరీ మిల్క్ అనే అంటాము. అండ్ హిందీ వచ్చేసి అది కూడా డైరీ మిల్క్ అండి. సో చూస్తున్నారు కదా 3. నెక్స్ట్ వచ్చేసి కిట్ క్యాట్, KITKAT కిట్ క్యాట్. దీన్ని తెలుగులో వచ్చేసి తెలుగులో కూడా కిట్ క్యాట్ అనే అంటారు. అండ్ నెక్స్ట్ హిందీ అండి. హిందీలో కూడా కిట్ క్యాట్ అనే ప్రొనౌన్సియేషన్ వస్తుంది. మ్యాక్సిమం చాక్లెట్ నేమ్స్ అన్నీ ఇంగ్లీష్, తెలుగు, హిందీ ప్రొనౌన్సియేషన్ అన్నీ సేమ్ ఉంటాయి. బట్ మనం రాయడంలోనే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అవే చూసేయండి. నెక్స్ట్ థర్డ్ చాక్లెట్ వచ్చేసి 5 స్టార్, FIVE 5 STAR 5 స్టార్. సో తెలుగులో కూడా 5 స్టార్ అండి. అండ్ హిందీ కూడా సేమ్ వస్తుంది. మనం రాయడం ఒకటే డిఫరెన్స్ అనేది ఉంటుందండి, ప్రొనౌన్సియేషన్ మాత్రం సేమ్ ఉంటాయి. ఎందుకంటే మనకి లాంగ్వేజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కదా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అనేవి. సో ప్రొనౌన్సియేషన్ బట్టి మనం ఎలా యూజ్ చేయాలి అలా రాస్తాము. నెక్స్ట్ చాక్లెట్ వచ్చేసి మంచ్, MUNCH మంచ్. అండ్ తెలుగు వర్డ్ మంచ్, హిందీ ఆల్సో మంచ్. నెక్స్ట్ వర్డ్ పెర్క్, PERK పెర్క్. తెలుగులో కూడా పెర్క్ అండ్ హిందీ కూడా పెర్క్. నెక్స్ట్ చాక్లెట్ డైరీ మిల్క్ సిల్క్ అండి. నేను ఆల్రెడీ ఫస్ట్ డైరీ మిల్క్ అనేది షేర్ చేశాను. ఇది డైరీ మిల్క్ సిల్క్. ఇందులోనే చాలా ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి. డైరీ మిల్క్లో నట్స్ కూడా ఉంటాయి. మీకు ఏది ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి. ఇది కూడా సిల్క్, తెలుగులో సిల్క్, హిందీ ఆల్సో సిల్క్. నెక్స్ట్ చాక్లెట్స్ జమ్స్. ఇవి చూడడానికైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో తెలుగులో కూడా జమ్స్, హిందీలో కూడా జమ్స్. నెక్స్ట్ చాక్లెట్ ఎక్లర్స్. ఇప్పుడు నేను చూపించే పిక్ అయితే బ్లూ ఎక్లర్స్ అండి. ఇందులో రెడ్ కూడా ఉంటాయి, అవి ఇంకా బాగుంటాయి. ECLAIRS ఎక్లర్స్. తెలుగులో కూడా ఎక్లర్స్, హిందీ కూడా ఎక్లర్స్. నేను షేర్ చేసే చాక్లెట్స్ అని ఇప్పటివరకు నేను ఒక్కటి కూడా టేస్ట్ చేయలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కమెంట్ చేయండి. మ్యాక్సిమం ఎవరు అలా ఉండరు, ఏవో ఒక చాక్లెట్స్ తింటూనే ఉంటారు. నెక్స్ట్ వన్ ఫ్యూజ్, FUSE. ఈ చాక్లెట్ అయితే నేను అసలు టేస్ట్ చేయలేదండి, ఎలా ఉంటుందో కమెంట్ చేయండి తిన్న వాళ్ళు ఎవరైనా చూస్తే. నెక్స్ట్ తెలుగులో కూడా ఫ్యూజ్, హిందీ ఆల్సో ఫ్యూజ్. అండ్ నెక్స్ట్ చాక్లెట్స్ మార్స్, MARS మార్స్. ఇది నేను చాక్లెట్స్ నార్మల్ చాక్లెట్ అనేది పిక్ షేర్ చేశాను కదండి, ఇవి బార్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. తెలుగులో మార్స్, హిందీ ఆల్సో మార్స్. నెక్స్ట్ వన్ మిల్కీ బార్. ఇవి కిడ్స్కి చాలా నచ్చుతుందండి మిల్కీ బార్ టేస్ట్ అనేది, ఎందుకంటే మిల్క్తో చేస్తారు కదా. సో టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది. మిల్కీ బార్, MILKY మిల్కీ BAR బార్. తెలుగులో కూడా మిల్కీ బార్, హిందీ కూడా మిల్కీ బార్. నెక్స్ట్ చాక్లెట్ స్నిక్కర్స్ అండి, SNICKERS స్నిక్కర్స్. ఇవి కూడా ఫుల్ ఆఫ్ నట్స్తో ఉంటాయి. నట్స్ తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ చాక్లెట్ అనేది. నెక్స్ట్ స్నిక్కర్స్, తెలుగులో స్నిక్కర్స్ అండ్ హిందీ కూడా స్నిక్కర్స్.
నెక్స్ట్ వన్ బౌంటీ, BOUNTY బౌంటీ. ఇది తెలుగులో కూడా బౌంటీ, హిందీలో కూడా బౌంటీ. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. కోకోనట్ ఫ్లేవర్ అయితే ఉంటుందంట, తప్పకుండా ట్రై చేయండి కోకోనట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వన్ టోబ్లెరోన్. ఇది చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని విన్నాను నేను కూడా. సో ఒక్కసారి టేస్ట్ చేసి రివ్యూ అనేది తప్పకుండా చెప్పండి. ఇది తెలుగులో హిందీలో కూడా సేమ్. టోబ్లెరోన్ హిందీలో కూడా సేమ్ అండి. నెక్స్ట్ వన్ ఫెర్రెరో రోచర్, FERREROCHER ఫెర్రెరో రోచర్. ఇదైతే నేను టేస్ట్ చేశానండి, చాలా బాగుంటుంది. ఇది తెలుగులో కూడా సేమ్ అండ్ హిందీ ఆల్సో సేమ్, ఫెర్రెరో రోచర్. నెక్స్ట్ వన్ కిండర్ జాయ్. ఈ చాక్లెట్ అనేది ఎవరు టేస్ట్ చేయకుండా ఉండరు మ్యాక్సిమం. ఇందులో వచ్చే టాయ్స్ కోసం ఎలా అయినా పర్చేజ్ చేసి తీసుకుంటారు. టాయ్స్ అంతా బాగుంటాయి, చాలా క్యూట్గా. కిండర్ జాయ్, KINDER కిండర్ జాయ్, JOY. ఇది కూడా తెలుగులో కిండర్ జాయ్ అండ్ హిందీ ఆల్సో కిండర్ జాయ్. నెక్స్ట్ వన్ హెర్షేస్. ఇవి బార్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. HERSHEYS హెర్షేస్. హిందీ తెలుగు కూడా సేమ్ అండి. ఓకే, నెక్స్ట్ చాక్లెట్ గ్యాలక్సీ. ఇది కూడా చాలా బాగుంటుంది, GALAXY గ్యాలక్సీ. ఇది తెలుగులో కూడా గ్యాలక్సీ అండ్ హిందీ ఆల్సో గ్యాలక్సీ. అండ్ లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ అండి. చాక్లెట్స్ అనేవి చాలా ఉంటాయి, బట్ నేను ఈ వీడియోలో 20 షేర్ చేశాను. సో నేను షేర్ చేసే లాస్ట్ది లిండిట్. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా తెలుగు హిందీ కూడా సేమ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది, బట్ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ అంతే. బట్ మీకు ఇష్టమైన చాక్లెట్ ఏంటో తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో షేర్ చేయాలో అది కూడా కామెంట్ చేసేయండి, షేర్ చేస్తాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.